ఏంటి కార్తీక్, ఈ టైంలో ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైంది కార్తీక్? నేను ఒంటరి అయిపోయానేమో అనిపిస్తుంది చైత్ర. నేను జీవితంలో ఓడిపోయాను అనిపిస్తుంది. ఏంటిది? నీకు నేను లేనా? ఏమైంది కార్తీక్? ఏంటి కార్తీక్, అంత చిన్న విషయానికి ఇంత బాధపడతావా? నేను అనుకున్న ధ్యేయాన్ని సాధించలేనేమో అనిపిస్తుంది చైత్ర. అలా ఎందుకు అనుకుంటున్నావు కార్తీక్? ఈ రోజున్న హీరోలందరూ మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డవారే, అన్ని రకాలుగా అవమానించబడ్డవారే. చూడు కార్తీక్, సిగ్గుపడేవాడు, అవమానాల్ని భరించలేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు. హీరో వేషం అంటే ప్లేట్లో పెట్టించే తాంబూలం కాదు కార్తీక్, దానికి ఎన్నో కష్టాలు పడాలి. నీకొక చిన్న కథ చెప్పనా? దేవుడి గుడి మెట్లలో ఉన్న ఒక రాయి ఓ రోజు దేవుడి విగ్రహాన్ని అడిగిందట, నువ్వు రాయివే నేను రాయినే, నన్నేమో తొక్కుతున్నారు నిన్నేమో మొక్కుతున్నారు, ఏంటి వ్యత్యాసం అని. అప్పుడు విగ్రహం అంది, పిచ్చిదానా, నన్ను ఉలితో ఒళ్ళంతా కుళ్ళ పొడిచారు, ఎన్నో సుత్తి దెబ్బలు తిన్నాకే నాకు ఈ రూపం వచ్చింది, ఇప్పుడు నన్ను పూజిస్తున్నారు అని. ఆ దేవుడికి ఎన్నో కష్టాల తర్వాత ఆ గౌరవం దక్కింది కార్తీక్. ఇక మనుషులు మనమెంత? కార్తీక్, ఇక్కడే అవమానించబడ్డావు, ఇక్కడే గౌరవించబడాలి. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. థ్యాంక్స్ చైత్ర. పద. ఓకే, సోలో స్టిల్స్ అయిపోయినాయ్యా, ఇక కాంబినేషన్ స్టిల్స్ తీయాలి. సార్ కృష్ణానగర్ వెళ్ళి కత్తి లాంటి మోడల్ పూర్ణ దాన్ని పడకరా, బ్రహ్మాండమైన స్టిల్స్ తీసి పెడదాం. వెళ్ళు స్టడీ. మేడం, ఇఫ్ డోంట్ మైండ్, మీ ఫ్రెండ్ కాంబినేషన్ స్టిల్స్ కి మీరే ఎందుకు ఆపరేట్ చేయకూడదు? నేనా? మేడం ప్లీజ్ మేడం. కొంచెం దగ్గరకు రావాలి. ఐశ్వర్య అభిషేక్ లాగా ఇంకొంచెం దగ్గరకు. అమ్మా అమ్మాయి నడిపించేయి. సార్ ఇలా పెడతానండి, ట్రిక్ ఫోటో తీసారా? ట్రిక్లే ఉండవయ్యా, అంత క్రియేటివిటీ. దగ్గరకు రా, దగ్గరకు రమ్మంటుంటాయి. సార్ చెయ్యి, చెయ్యి.